నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇండియాలో మళ్ళీ వర్క్ ఫ్రం హోమా? ఇప్పుడు అంతటా కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఎప్పుడైతే ప్రధాని మోదీ ఇటు బంగారం కొనడం తగ్గించాలని, బయటికి వెళ్ళడం కూడా తగ్గించాలని, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వీటన్ని వాడకాన్ని తగ్గిస్తే బాగుంటుంది ఒక సంవత్సరం పాటు అంటూ కూడా ఏదైతే సూచనలు ఇచ్చారో, ఇక ఈ తర్వాత నుంచి ఇటు వర్క్ ఫ్రం హోమ్ గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. వర్క్ ఫ్రం హోమ్ చేయడం ఉత్తమం అంటూ ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత నుంచి అసలు చర్చ అనేది మొదలైంది. ఇక ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీళ్ళంతా గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే ఉండాలంటూ గూడా ఇటు కేంద్రానికి లేఖ గూడా రాయడం జరిగింది. అయితే ఈ ఐటీ సంఘానికి సంబంధించి ఏవైతే కొన్ని సంఘాలుంటాయో, ఇటు నాస్కామ్ గాని, లేదంటే నైట్స్ గాని, ఇలాంటి సంఘాలు మాత్రం కొంతమంది, అంటే ఈ సంఘాలలో ముఖ్యంగా ఇటు నాస్కామ్ ఏమంటుంది, లేదు లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంత అవసరం ఏమీ లేదు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సినా కూడా అది కంపెనీనే డిసైడ్ చేస్తుంది తప్ప అది ఎవరు కూడా డిసైడ్ చేయడానికి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇటు క్లయింట్స్ కి గాని వీళ్ళందరికీ హెల్ప్‌ఫుల్ గా ఉండాలంటే, ఖచ్చితంగా పననేది జరగాలంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే బాగుంటుంది అన్నట్టు ఇటు నాస్కామ్ చెప్తుంది. అయితే మరో పక్క దీనికి చాలా వ్యతిరేకంగా ఇటు నైట్స్ ఐటీ సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళేమని మాట్లాడుతున్నారు. లేదు, ప్రధానమంత్రి చెప్పింది కరెక్టే. ఒకప్పుడు కరోనా సిట్యుయేషన్స్ లో ఎలాగైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉందో, సేమ్ ఇప్పుడు కూడా అలాంటిదే జరగాలి. అలా జరిగితేనే ఇటు ఎన్విరాన్మెంట్ ని రక్షించగలుగుతాము, ట్రాఫిక్ నియంత్రిస్తాము. అంతేకాకుండా ఈ పెట్రోల్, డీజిల్ వీటన్ని వాడకం కూడా తగ్గుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడం చాలా బెస్ట్ ఆప్షన్ అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఇటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే బాగుంటుంది, వర్క్ ఫ్రమ్ హోమే బెస్ట్ అంటూ కూడా సూచిస్తున్నారు. మరి దీనికి ఇటు ఐటీ కంపెనీలు ఏమని చెప్తాయి? మరి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఒప్పుకుంటాయా లేదా? మరి ఈ ఉద్యోగులంతా కూడా అయితే ఇటు కేంద్రానికి లేఖ కూడా రాసిర్రు. ఈ ఏదైతే ప్రధానమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ సూచన ఇచ్చారో, ఆ సూచన ప్రకారమే వర్క్ ఫ్రమ్ హోమ్ అమల్లోకి పెట్టండి అనే విధంగా వీళ్ళు కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగింది. మరి కేంద్రం దీనిపై ఎంతవరకు రియాక్ట్ అవుతుంది? ఇటు కంపెనీలను ఒప్పించగలుగుతుందా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి? మరి కంపెనీలు ఏ విధంగా మాట్లాడతాయి, ఏంటి అనేది చూడాలి గానీ, ఇటు ఉద్యోగులు మాత్రం ఇప్పుడు నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుంటుందని వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు కరోనా లాంటి పరిస్థితులు ముందు ముందు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధాల కారణంగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్, కుకింగ్ ఆయిల్ వీటన్నిటి కొరత బాగా ఉంది కాబట్టి, సో ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుందని, ముఖ్యంగా ఈ ఉద్యోగాల విషయంలో గాని, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా బయటికి వెళ్లే విషయాల్లో కూడా ఇలా అన్నిటిలో కాస్త పొదుపుగా ఉండి వీటన్నిటిని కరెక్ట్ గా చేసుకుంటే ఈ రానున్న సిట్యుయేషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇటు కేంద్రం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది, ఇటు ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే బాగుంటుంది అంటూ వాళ్ళు ఉన్నారు. సో మరి వేచి చూడాలి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది. ఇక అదే విధంగా ఇటు కంపెనీలు కూడా దీన్ని, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని యాక్సెప్ట్ చేస్తాయా, లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉండాలని చెప్తాయా అనేది చూడాలి. సో మరి మీరేమంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ బెటరా, లేదంటే ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.